అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అద్భుత అవతారము. సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేవారు. మహమ్మదీయుడు అనుకొన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తకముగా శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయుచుండేవారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులు అన్నచో హిందువులకు వలె వారు చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో శుంఠిని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదు నందు ఏల ఉండును. మహమ్మదీయుడైనచో దుని అనే అగ్నిహోత్రమును ఏలా వెలిగించి ఉండువారు. అదియేగాక తిరగలితో విసరుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతన ఆచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము ఎట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్వజించి భగవంతుని సర్వస్య శరణాగతి అనురించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధము కానీ భేదభావం కానీ ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పల్లెములో కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చొని భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనంద ఉల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమంతో ఉండేడివారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేడివారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగముల యందు గల రహస్యములన్నీ బాబా ఎరంగడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగనే అందరూ ఆశ్చర్యమగ్నులైపుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజం అట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడినియే చెప్పవలెను. వారిని చూసిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడనియే అనుకొనిచుండిరి. ఒట్టి మూర్ఖుడైనను నేను బాబా మహిమలను ఎట్లా వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలోనున్న శని, గణపతి,
పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యాపాటీల ద్వారా బాబా మరమ్మత్తు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కింటికి రూపాయలు 50, 20, 15ల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించినంత మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి, దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి, కుష్టివారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను, కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవరును కనుగొనకొండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండేటివి. వారు గొప్ప హకీం అంటే వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడిలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కళ్ళలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను. నల్లజీడి పిక్కలను నూరి కళ్ళలో పెట్టినను సున్నితమైన కళ్ళు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు గలవు, కానీ అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. దౌతి, ఖండయోగము, సమాధి మొన్నగు షడ్విధ యోగ ప్రక్రియములందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినది. ఒకటి దౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకొకసారి బాబా అచ్చటికి పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేగులను బయటకి విడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూసి చెప్పిరి. మామూలుగా దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము, అసాధారణము అయినది. రెండవది ఖండయోగము. బాబా తన శరీర అవయములన్నీ వేరు చేసి మసీదు నందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేరువేరు స్థలములందు పడియుండుట చూసి భయకంపుతుడై బాబాను ఎవరో కూనీ చేశారనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండనని, తననే అనుమానించదరని భయపడి ఊరుకొనెను. మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండట చూసి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూసినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరు ప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవరికిని అంతుబట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు, వ్యదార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయి సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను
తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామితత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము ఘన త్రయోదశి నాడు, అనగా దీపావళి పండగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలికాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయిరి. మంటలకు చెయ్యి కాలిపోయాను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయే దీనిని చూసి వెంటనే బాబా వైపుకు పరిగెడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేలా చేసిద్దిరా అని బాబాని అడిగిరి. మరేదో లోకములో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి నీదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చెయ్యి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందం కలుగచేయుచున్నదని జవాబిచ్చును. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చాందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చెయ్యి చూపమని బాబాను నానా కోరెను. బాబా ఎందులో ఒప్పుకొనలేదు. చెయ్యి కాలిన లగాయితు బాగోజీ సింధేయను కుష్ఠిరోగి ఏదో ఆకు వేసి కట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రమూ బాధలేదని చెప్పుచు ఎటులో డాక్టరుచే చికిత్స చేయించుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూత అయిన తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయెను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదా అని సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధపురుషుడైన బాబాకిదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివారు. ప్రతిరోజు ఉదయము బాబా దుని వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యము మొదలెడువాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠిరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసమున పూర్తిగా అనుభవించినవాడు. కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవాలననుకొని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడగబోయెను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్డంతా పరిణామం గల 4 ప్లేగు పొక్కులను చూపుచు
నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడుదునో చూడుము. వారి కష్టములన్నయూ నావే. ఈ మహాద్భుత లీలను చూసిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురో అనే విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనసు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమీ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణము. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశులోని నందూరు బారులో మామల్తాదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యమంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడిలో ఎవరికి ఉత్తరము రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయాగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలని అనుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్సా సిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమనా, నేను పండరీ పోవలను, నేనక్కడనే నివసించవలను. ఎందుకనగా అదే నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడుండవలసినదని వేడుకొనెను. అటులా బ్రతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా అప్పటికే పండరీ పోవలను, అచ్చట నుండవలనని భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నా మనసు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలో కంతులేదు. 7వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సద్గురు పాదారవిందార్పణమస్తు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.